Welcome students and my dear parents. నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్లో ఒకటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. స్టూడెంట్కి సీట్ వస్తే చాలు కన్ఫర్మ్ ప్లేస్మెంట్ మినిమం 20 lakhs ప్యాకేజ్తో ప్లేస్ అవ్వచ్చు. ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో మీరు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మనకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని, కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటి, మీరు అడ్మిషన్ పొందాలంటే ప్రాసెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో జాయిన్ అవ్వడానికి 2 బ్రాంచెస్ ఉన్నాయి, సిఎస్సి అండ్ ఈసీఈ. సీట్స్ కౌంట్ చూస్తే సిఎస్సిలో టోటల్గా 100 సీట్స్ ఉంటే కామన్ పూల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి కంబైన్డ్గా 75 సీట్స్ ఉంటే గర్ల్స్ స్టూడెంట్కి డైవర్సిటీ పోల్ కింద 25 సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసీ బ్రాంచ్లో ఓవరాల్గా 70 సీట్స్ ఉంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి కంబైన్డ్గా 52 సీట్స్, ఓన్లీ గర్ల్స్కి స్పెసిఫిక్గా 18 సీట్స్ రిజర్వ్డ్గా ఉంటాయి. ఇవి ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 170 సీట్స్ అయితే ఉంటాయి. మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, బ్యాంక్ లోన్. ఒక్కసారి క్యాంపస్లో మీకు సీట్ వస్తే ఆటోమేటిక్గా బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు అప్లై చేయాలంటే మనకు సెషన్ 2 ఎగ్జామినేషన్ ఏప్రిల్ అటెంప్ట్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు మళ్ళీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి స్పెసిఫిక్ నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా మీరు మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు సెషన్ 1 అండ్ సెషన్ 2లో బెస్ట్ ఆఫ్ 1% ఏది ఉంటుందో ఆ పర్సంటేజ్ కన్సిడర్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫీ అమౌంట్ బాయ్స్కి అయితే 2000 రూపీస్, గర్ల్స్ స్టూడెంట్కి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అమౌంట్ ఉంటుంది. మీరు మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత మళ్ళీ సీట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. రౌండ్ 1, రౌండ్ 2 సీట్స్ ఇంకా వేకెంట్ ఉంటే రౌండ్ 3 వరకు జరుగుతుంది. రౌండ్ 3 అనేది చాలా రేర్గా జరుగుతుంది. రౌండ్ 1, రౌండ్ 2లోనే మనకు సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. సో ఈ రౌండ్ 1, రౌండ్ 2కి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అంటే కనుక బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. రౌండ్ 1, రౌండ్ 2లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, మీకు ఎంత పర్సెంటేజ్ ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అనేది కట్ ఆఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్, ఇందులో రిజర్వేషన్స్ అంటూ ఏమీ ఉండవు. మీకు ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్, కామన్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అంటూ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. వెరీ ఇంపార్టెంట్, వన్ మోర్, మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. జోసా ప్లస్ సిసాబ్ కౌన్సిలింగ్ కావాలంటే తీసుకోవచ్చు. జేఈ ఎగ్జామినేషన్తో పాటు ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కావాలన్నా కూడా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే బిట్షాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, శాస్త్ర, కామెడికే, వీటికి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు కట్ ఆఫ్, ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కనుక చూస్తుంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ బాయ్స్కి అయితే మీకు కంపల్సరీగా సీట్ రావాలి. సిఎస్సిలో అంటే రౌండ్ 1 అంటే 99.95%, రౌండ్ 2లో 99.91 అంటే 1582 ర్యాంక్ వరకు, ఆల్మోస్ట్ మీకు 1500 ర్యాంకు లోపు సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది సిఎస్సిలో. ఈసీఈలో అయితే 99.87, 99.74, 4300 అంటే ఈ కట్ ఆఫ్ 100 ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. మీరు 4000 లోపు ఉంటే ర్యాంక్ ఉంటే కనుక సేఫ్ సైడ్ ఉంటారు బాయ్స్కి అయితే. నెక్స్ట్ గర్ల్స్ స్టూడెంట్కి ఇంకొంచెం తక్కువ ర్యాంకు సీట్ రావడం జరుగుతుంది. సిఎస్సి అక్కడ 1800 ఉంటే ఇక్కడ 2200 ఉంది. ఈసీఈ రౌండ్ 1లో 5300, రౌండ్ 2లో కనుక చూసుకుంటే 3500, 7000. సో మీకు కన్ఫామ్గా సీట్ రావాలి గర్ల్స్ స్టూడెంట్ కంటే 3500 లోపే ర్యాంక్ తెచ్చుకోండి సిఎస్సిలో.
అండ్ నెక్స్ట్ ఈసీలో అయితే 7000 లోపు మీకు ర్యాంక్ ఉంటే కన్ఫామ్గా మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కట్ ఆఫ్ ర్యాంక్స్ కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.